ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్ కోసం హ్యాండ్స్ కటింగ్ చాలా టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోలోనే 2 రకాలుగా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక సిస్టర్ నాకు ఇలా కామెంట్ చేసిందండి, అక్క నేను డ్రెస్ స్టిచ్ చేసిన, బ్లౌజ్ స్టిచ్ చేసిన నాకు చంకల దగ్గర ముడతలు వచ్చేస్తున్నాయి, అవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని. అవి రాకుండా ఉండాలి అంటే హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి అండి. ఒక్కసారి నేను చూపిస్తున్న వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. క్లాత్ని ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ కింద వేసుకొని కింద క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నేను 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. పైకి 1 ఇంచ్కి ఎందుకు మార్క్ చేశానంటే చేతి పని కోసం. మీరు చేతి పని చేసుకుంటే 1 ఇంచ్ చేసుకోండి. పైపింగ్ లేదా మిషన్ కుట్టు అనుకుంటే కనుక 1/2 ఇంచ్ ఖర్చు అయితే తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని లోపల వైపుకు తిరిగేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి క్లాత్ని ఇలా పట్టేసుకోండి. ఈ విధంగా ఖర్చుని పైవైపుకి ఉండేలా చూసుకొని ఈ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్లౌజ్కైనా డ్రెస్కైనా మనం హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఖర్చు దగ్గర ఒక మార్కింగ్, కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు లూజు, ఇప్పుడు ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు చాలామందికి చంక డౌన్ ఎలా తీసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. చంక డౌన్ ఎలా తీసుకోవాలో తెలియని వాళ్ళకి ఈ విధంగా ఈ చంక డౌన్ దగ్గర నుంచి బ్లౌజ్ మీద ఒక మార్క్ అయితే చేసుకొని ఆ బ్లౌజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చంక దగ్గర కుట్టు ఉంటుంది కదండి, లాస్ట్ జాయింట్స్ చేసేటప్పుడు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ ఫస్ట్ కుట్టు దగ్గర మార్క్ చేసుకోండి. ఎవరికైనా బ్లౌజ్కి చంక డౌన్ ఎలా తీసుకోవాలో తెలియనప్పుడు ఆది బ్లౌజ్తో అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఇది పొడవు, ఇది చంక డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే వీడియోని కూడా లైక్ చేయండి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు ఉందండి. పైవైపున 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలిపి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ ఖర్చు కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. మీరు ఇక్కడ మనకి ఖర్చు కోసం తీసుకోవడానికి క్లాత్ ఎక్స్ట్రా ఉండదండి. ఏ బ్లౌజ్ పీస్కైనా సరే లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా అతుకులు పడుతూ ఉంటాయి. మనకి ఎక్స్ట్రా ఖర్చు కావాలి అనుకుంటే స్టిచ్ చేసేటప్పుడు చిన్న ముక్కలు కనుక అతుకు పెట్టుకొని మనకి ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు టేప్ ఇలా పెట్టేసుకొని మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పై వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ కింది వైపుకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు పై వైపుకి 1/2 ఇంచ్ని, కింది వైపు 1/2 ఇంచ్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని కటింగ్ చేసుకోండి. పర్ఫెక్ట్ హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోండి. మీకు చంకలో ముడతలు కానీ సంచులు కానీ రావండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షార్ట్ పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. నార్మల్గానే మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసామో ఇందాకటి వీడియోలో అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలి. క్లాత్ని 4 ఫోల్డింగ్స్ కింద వేసుకొని బ్లౌజ్ని లోపల వైపుకు తిరిగేసి ఈ విధంగా పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పు కూడా మార్క్ చేసుకొని చంక డౌన్ కోసం కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ నార్మల్ హ్యాండ్స్ మనం షార్ట్ నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అలాగే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం పై వైపుకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే వెడల్పు కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇలా బాక్స్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఎంత పొడవు ఉందో చూసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హ్యాండ్ షేప్ అయితే తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, షార్ట్ పఫ్ స్లీవ్స్ కటింగ్ కూడా చాలా ఈజీ. స్టిచ్ చేసే విధానాన్ని కూడా నేను షార్ట్ వీడియోలో చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. థ్యాంక్ యూ.